జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి గౌరవనీయ కల్వకుంట్ల తారక రామారావు గారు మేడిగడ్డ విషయంలో చేస్తున్న విమర్శలు కానీ మాటలు కానీ హాస్యాస్పదంగా నవ్వుకునే విధంగా ఉన్నాయన్న టాక్ వస్తున్నది. అంటే ఒక వ్యక్తి ఒక దొరను పట్టుకొని వాడు దొంగ అని 10 సార్లు ప్రచారం చేసి వాడు ఏదో చిన్న ఏదైనా ఉంటే ఇక దొంగ అని చెప్పి అనడానికి అన్నట్ట ఎందుకో ఈ మాట అంటున్నాడు అనేది జనంకి అర్థం కావట్లేదంట. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కనుక కూలిపోతే, దానికి ఏమన్నా ప్రమాదం జరిగితే, లేకపోతే ఒక చిన్న ఇసుక రౌతు పోయినా, ఆ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఒక చిన్న ఇసుక రౌతు కూలిపోయినా లేకపోతే ఒక కొంచెమంత మట్టి పిల్ల విరిగిపోయినా, లేకపోతే సిమెంట్ బిల్ల పగిలిపోయినా దానికి కారణం కాంగ్రెస్ మంత్రులు ఒకరిద్దరని చెప్పన్న మాట తీసుకొస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఇప్పుడు జనంలో చర్చ నడుస్తోంది. ఈ చర్చ ఎక్కడికి వచ్చిందంటే కేటీఆర్నే కాదు, కేసీఆర్ను బారాసాను కూడా హాస్యాస్పదంగా నవ్వుకునే స్థితికి వచ్చింది. ఇది కేఆర్ఎస్ శ్రేణులు గమనించుకోవాల్సింది, నాయకులు కూడా గమనించుకోవాలి. కాంగ్రెస్ ఎలక్షన్స్ కంటే ముందే కూలగొట్టారన్న వ్యవస్థ లోపల దీని వెనుక పెద్ద కుట్ర చేశారు, మరి ఏం తప్పు లేదు బాబు అన్నంత గొప్పగా చెప్తున్నారు బారస వాళ్ళు. ఇంకా దాన్ని సమర్థించుకోవడం ఇది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదనే జనం నానుడిని, జనం టాకును దయచేసి బారస శ్రేణులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, ప్రభుత్వ ధనము ప్రజల ధనము వృధా అయిందా కాలేదా, ఇది ఆలోచించండి కదా. ఏదో ఒక పాత మోటు సామెత ఉంటుంది, పంతులు పద్ధతులు కడితేంది ఉన్న ఇంటికలని పిక్కెంటికలని కనిపిస్తున్నాయి పక్కాగా అని చెప్పని ఒక సామెత ఉంటుంది. అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చేసిన అన్ని చేసి ఇప్పుడు నాది ఏం లేదు, నేను పెద్ద పంతులను చూడు ఎన్ని దోతులు కట్టుకున్నానో, నా పిక్కలు ఎందుకు కనిపిస్తాయి అన్న లెవెల్లో మీరు బారాస వాళ్ళు మాట్లాడుతున్నారన్న విమర్శ వస్తున్నది. ఈ విషయంలో మన ఒక ప్రముఖ కార్టూనిస్టు చిన్నానని ప్రముఖ కార్టూనిస్టు ఒక అద్భుతమైన కార్టూన్ వేశారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం చేసిందని చెప్పనాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం చేసింది అనాలి. ఎగ్జాక్ట్లీ కేటీఆర్ గారి డైలాగులకు సరిపోయే కార్టూన్ వేశారు. అంటే దానికి దీనికి సంబంధం లేకున్నా రెండు ఒకే రోజు వచ్చిన కార్టూన్స్ కాబట్టి, అంటే ఒక వార్తలు కాబట్టి చెప్తున్నాను. చాలా అద్భుతంగా వేశాడు చిన్నానని. అంటే ఎలా ఉంది పరిస్థితి అంటే బారాస మింగలేక కక్కలేక, అత్త తిట్టిందని కాదు తోటి కూడా నవ్వింది అన్నట్టుకు పదవి పోయినందుకు కాదు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ విమర్శలకు వెళ్ళి ఎలా బయటపడాలి? ఎట్లాగ అధికారం లేదు, అటు కేంద్రంలో జీరోనే, ఇటు రాష్ట్రంలో పదవి లేదు కాబట్టి ఎలా అన్న పరిస్థితి బారాసకు వచ్చింది. కింద మీద కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పి ప్రజలు అనుకునే పరిస్థితిని తీసుకురాకండి. వాస్తవాన్ని వాస్తవ దృక్పథంతో చూడండి. తప్పు జరిగిందా, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి కదా. ఇట్లా జరిగింది, ఇట్లా ఈ రకంగా జరిగిందని ఒప్పుకునే శక్తి ధైర్యం మీకు ఉండదు, తెలుసా విషయం. ఎందుకంటే చేసిందే మీరు కదా. ఏమనంటే పక్కకు నెట్టేశారు కదా, రక్తం దారం పోసి నేను కట్టినా, నా తెలివి పెట్టినా, నా రక్తం పెట్టినా, నా చెమట చుక్కలు పెట్టినా అని చెప్పి కేసీఆర్ అన్న మాటలన్న అబద్ధమేనా? అధికారుల మీదకి నెట్టేశాడు. సరే, అధికారుల మీదకి నెట్టేశాడు అనుకుందాం. మళ్ళీ ఒకరిద్దరు కాంగ్రెస్ మంత్రులు ఎవరు చెప్పగలుగుతారా? దీని వెనుక కాంగ్రెస్ మంత్రులు ఉన్నారని చెప్పి అన్నారు కదా, వారెవరు అనే ప్రశ్నకు సమాధానం ఉందా? అనామత్ గొంగలదిగా చెప్పున్నదిగా అని చెప్పి మాట్లాడితే సరిపోయిందా రాజకీయంలో అనే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు కేటీఆర్ గారు. సో ఏ రకంగా చూసినా మీ యొక్క ఈ మేడిగడ్డ విషయంలో, గొర్రెల విషయంలో, లేకపోతే బతుకమ్మ చీరల విషయంలో మీ దగ్గర సమాధానాలు ప్రాపర్గా లేవు అనేది మాత్రం వాస్తవం. ఇంకా తర్వాత ఈ సిబిఐ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ ఉంది, తర్వాత పేపర్ లీకేజ్, ఇవన్నీ తర్వాత ఇక అవన్నీ దాన్ని పట్టించుకోవడం కాదు. ఈ మూడింటికి సమానం చెప్పే శక్తి మీలో ఉంది. ఎందుకంటే సిరిసిల్ల మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి పద్మశాలి నేతలకు మీరు ఏదో చేశారు కదా, మరి ఆ బట్టలను ఎక్కడ వేశారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత ధరకు వచ్చాయి అనేది కూడా ఒక రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా అసెంబ్లీ లోపల, దానికి కూడా మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా మేడిగడ్డ, ముఖ్యంగా మేడిగడ్డ ప్రజలకు ఎంతో ముఖ్యంగా అవసరమైన మేడిగడ్డను
అసలు మేడిపండు చూడు మేలిమై ఉండునని చెప్పి పిఎస్ రవీంద్ర గారు అన్న మాటల్ని నిజం చేస్తున్నారు మీరు. అది వాస్తవం కూడా కరెక్ట్ కాదు. ఏ రకంగా చూసినా మేడిగడ్డ విషయంలో మీ ప్రభుత్వము మీ పార్టీ ఫెయిల్యూర్ అనేది జనం టాకుకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.